అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక కప్పు గోధుమ పిండితోనే ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. 5-10 నిమిషాలలో అయిపోతుందండి. రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఇలా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది మామూలుగా ఇంట్లో వాడే కప్పేనండి. ఒక 2 కప్పులు తీసుకున్నాను. తీసుకొని ఒక కట్ట కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర లేకుంటే స్కిప్ చేసేయొచ్చండి. ఒక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను, అర టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూను వాము వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవచ్చండి. ఒక అర టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కూడా మీరు తినే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. ఇక్కడ కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ కసూరి మేతి దీంట్లో ఎక్కువ వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఈ పొడిపిండిలో ఇవన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. దీంట్లో మీరు మెంతి కూర కూడా వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది మెంతి కూర వేసుకున్నా కానీ. ఒకవేళ మీరు కారం పొడి వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలని అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టి వేసుకోండి. అలాగైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి తగినన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ముందే నీళ్లు వేసి కలుపుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు నూనె వేస్తున్నాను. ఇది పిండి మంచిగా కలుపుకోవటానికి వీలుగా వస్తుందని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి. ఇలా మీడియంగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. ఈ విధంగా ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. పిండి తీసుకొని నేను కిందనే చూపిస్తున్నాను. మీరు చపాతీ పీట పైన అయినా చేసుకోవచ్చండి. ఇలా పొడిపిండి వేసుకొని గోధుమ పొడిపిండి వేసుకొని ఇలా చపాతీ కర్రతోని పెద్ద చపాతీలాగా ఒత్తాలండి. ముందుగా పెద్ద చపాతీలాగానే ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకున్నా పర్లేదండి. మీకు ఎంత వీలైతే అంత పెద్దగా ఒత్తండి. ఇలా పెద్దగా వత్తిన తర్వాతనే మిగతా చేసుకుంటే పొరలుగా చాలా చక్కగా వస్తుంది. ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి వేసేసి మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టాలి. మడత పెట్టి పొడిపిండి వేసుకుంటూనే మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన మళ్ళీ చపాతీ కర్రతోని కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలండి. అందుకే ముందుగానే పెద్దగా చేసుకోవాలి. అలాగైతే ఇలా పొరలుగా చక్కగా వస్తుంది. కాలిన తర్వాత కూడా ఇలా సైడ్స్కి అంతా ఈవెన్గా ఇలా చపాతీలాగా మళ్ళీ చేసుకున్న తర్వాత ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు తీసి అంతవరకు పొయ్యి పైన పెనం వేడి చేశానండి. మంచిగా వేడైన తర్వాతనే ఇది వేసి కాల్చుకోవాలి. 2 వైపులా ఇలా మంచిగా కాలిన తర్వాతనే దీనిపైన నేను నెయ్యి వేసి కాల్చిస్తున్నాను పిల్లలకి. ఇది నెయ్యి అయినా వేసుకొని కాల్చుకోవచ్చు, లేదా నూనె అయినా వేసుకోవచ్చు అండి. నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుంది. 2 వైపులా నెయ్యి వేసి ఇలా చక్కగా కాల్చుకొని చక్కగా పొంగుతుందండి. పొరలుగా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, నెయ్యి వేసినా కానీ హై ఫ్లేమ్లో కాల్చకండి. నెయ్యి వేసిన తర్వాత కింద మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా కాలుతుంది. ఇలా మంచిగా పొరలుగా చాలా రుచిగా ఉంటుంది. మంచిగా కాలిన తర్వాత సైడ్లకు కూడా ఇలా అనుకుంటూ అట్లకాడతో ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది పిల్లలైతే కెచప్తోనైనా తినొచ్చు, లేదా ఇలాగే అయినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. లేదా పెరుగుతోని కానీ రైతాతోని కానీ తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇడ్లీ పిండి కొద్దిగా ఇంట్లో ఉంటే ఇలా గోధుమ పిండి వేసి ఇలా పునుగులు చేయండి. చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక అర కప్పు వరకు ఇంత ఇడ్లీ పిండి ఉందండి. ఇది తీసుకొని దీంట్లో నేను ముందుగానే ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏమో మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఆ కారం ఎంత ఉన్నాయో చూసుకొని వేసుకోవాలి.
మీరు కావాలంటే దీంట్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇవి కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటిని ముందుగా ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. చేతితోనైనా కలుపుకోవచ్చండి, ఇలా చెంచాతో కలిపితేనే బెటరు. ఇలా ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకే గోధుమ పిండి వేస్తున్నానండి. చూసుకొని వేసుకోవాలి. నేను అందాజగా చెప్పాను గోధుమ పిండి, నేను కన్సిస్టెన్సీ చెప్తాను చూడండి, అంతవరకు వేసుకోవాలి గోధుమ పిండి. దీంట్లో మైదా వాడకండి, అస్సలు గోధుమ పిండే వేసుకోండి. ఇలా గట్టిగా అవ్వాలి. మనము ఇడ్లీ పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్గా గోధుమ పిండి తీసుకోవాలండి. ఇడ్లీ పిండి ఎక్కువైతే నూనె పీల్చుకుంటాయి, గట్టిగా వస్తాయి. అలా కాకుండా మనం ఇడ్లీ పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ గోధుమ పిండి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువనే అండి తినే సోడా తక్కువ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొద్దిగానే వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా ఈ సోడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చేయితోనైనా సరే లేదా ఇలా స్పూన్తోని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మంచిగా అవుతుందండి, ఫ్లఫీగా వస్తుంది. పునుగులు లోపట పిండి పిండిగా ఉండకుండా ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు నూనె వేడి చేసుకున్నాను. మంచిగా వేడైన తర్వాతనే ఇవి పునుగులు వేసుకోవాలి. అలాగైతే బాగా వస్తాయండి. నూనె వేడి కాకుండా కానీ పునుగులు వేసుకున్నామంటే నూనె అంతా లాగేస్తాయి, అలాగే మంచిగా రావు. మంచిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపట పిండి పిండిగా లేకుండా చాలా స్పాంజీగా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు ఈజీగా ఇడ్లీ పిండి ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలా చేస్తుంటాను. ఇడ్లీ పిండి ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసి ఇచ్చేస్తానండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదండి, ఇలాగే తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.